ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు నేను మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం తిరువుత్తర కోసమాంగి శివాలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. తమిళనాడులోని తిరువుత్తర కోసమాంగై అనేది ఒక చిన్న కుగ్రామం. ఈ ప్రాంతంలోని మొదటిసారి శివాలయం వెలిసిందంట. రామేశ్వరం నుంచి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరి పేరు తిరువుత్తర కోసమాంగై. మదురై వెళ్లే దారిలో వస్తుందంట ఈ ప్రదేశం. ఈ ఊరి పేరుకు పలకడం కొంచెం కష్టమే. మరి మనందరికీ సొంత ఊరు ఉన్నట్టే పరమేశ్వరునికి కూడా ఒక సొంత ఊరు ఉంటుంది. శివాలయం మొట్టమొదట వెలిసిన ప్రాంతం ఇదే అంటాం. 3000 సంవత్సరాలకు పూర్వమే ఈ శివాలయం నిర్మించారు. శివభక్తుడైనటువంటి మండోదరి శివుణ్ణి ప్రార్థించి, నాకు ఒక గొప్ప శివభక్తుడిని భర్తగా ప్రసాదించు స్వామి అని వేడుకుంటే, తన భక్తుడైనటువంటి రావణ బ్రహ్మను మండోదరికిచ్చి ఇక్కడే వివాహం జరిపించినట్టుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. గతంలో శివుడు ఇచ్చిన శాపం ప్రకారం మొగలి పువ్వు శివ పూజకు పనికిరాదు. అందుచేత ఏ ఇతర శివాలయాల్లోనూ మొగలి పువ్వు శివ పూజలో ఉపయోగించరు. కానీ ఏ దేవాలయంలో కూడా శివ పూజకు ఉపయోగించని మొగలి పువ్వు ఇక్కడ మాత్రమే స్వామివారికి అలంకరించడం ఒక విశేషం. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ శివాలయ దర్శనం మన పూర్వజన్మ సుకృతం. ఆలయ ప్రాంగణంలో 3000 సంవత్సరాల క్రితం నాటి రేగిపండు చెట్టు కూడా కలదు. గర్భాలయంలో శివుడు 3 రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. శివలింగ రూపంలో, మరకత నటరాజ రూపంలో, స్ఫటికలింగ రూపంలో స్వామివారు ఇక్కడ దర్శనమివ్వడం విశేషం. అలాగే గర్భాలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అతి ప్రాచీనమైనటువంటి ఈ శివలింగ దర్శనం అమోఘం, అద్భుతం మరియు అపూర్వం. అలాగే గర్భగులంలో శివుడు నటరాజు రూపంలో వెలిసిన 5 అడుగుల విగ్రహం మరకతంతో చేయబడింది. ఇది అత్యంత విశిష్టమైంది. ఆ మరకతం నుంచి వచ్చే ప్రకంపనలను సాధారణంగా మనం తట్టుకోలేము. అందుకే స్వామివారిని ఎప్పుడు విభూది, గంధపు పూతతో కప్పబడి ఉంచుతారు. శివుని జన్మ నక్షత్రమైనటువంటి ఆరుద్ర నక్షత్రం రోజు మాత్రమే స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు స్వామివారి స్ఫటికలింగానికి వైభవంగా అభిషేకం జరుగుతుంది. అభిషేకం తర్వాత స్ఫటికలింగాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఈ ఆలయానికి సమీపంలోనే అమ్మవారు వారాహి రూపంలో వెలిశారు. పరమశివుని దర్శనం కోసం వచ్చే అమ్మవారికి కూడా దర్శనమిస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు పసుపు కొమ్ములు ఆలయ ప్రాంగణంలోని నూరి ముద్ద చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం అత్యంత విశేషం. ఇలాంటి ఎన్నో విశేషాలతో కూడినటువంటి తిరువుత్తర కోసమాంగై ఆలయం తప్పక దర్శించినటువంటి క్షేత్రం. ఈ క్షేత్ర దర్శనం ఇహలోకంలో ఆరోగ్య ఐశ్వర్యాలను, పరలోకంలో మోక్షాన్ని ప్రసాదిస్తుందని విశ్వాసం. రామేశ్వరం యాత్రకు వెళ్లే యాత్రికులు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారంట. దేశవ్యాప్తంగా రామేశ్వరం చేరుకోవడానికి రైలు, బస్సు, విమాన సౌకర్యాలు కలవు. మనం కూడా శివుని యొక్క సొంత ఊరికి వెళ్ళి అపురూపమైన శివాలయాన్ని దర్శించుకోవాలి. మరి భక్తులందరికీ కూడా మనమే తెలుసుకున్నారు కదా. శివుని యొక్క సొంత ఊరైనటువంటి తిరుమలై కోసమాంగి ఈ క్షేత్ర విశేషాలు మీ అందరి కోసం ఇవాళ చెప్పాను. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు.